గొప్ప విడుదల. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కీర్తన 146, 7-8 వచనాలు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయునని బైబిలు స్పష్టముగా చెప్పుచున్నది. రాజాదిరాజుగా బంధింపబడిన వారిని విడిపించుటకు శక్తి, అధికారము ఆయనకున్నది. నేను మనుషులకు దగ్గరగా కూర్చుని మనసిచ్చి మాట్లాడుచున్నప్పుడు వారు తమ రహస్య విషయాలను యథార్థముగా తెలియపరుస్తారు. వారి వ్యక్తిత్వంలోనూ వారి జీవితంలోనూ కొంత భాగం బంధింపబడి ఉన్నట్లు నేను గమనించాను. వారు బాగుపడుటకు తాము చేసిన సొంత ప్రయత్నములను గూర్చియు వారు విడుదల పొందుటకు వారికున్న ఆశను గూర్చియు నాతో చెబుతారు. వారు పనిచేయుచుండిన ఆసుపత్రిలోనే మద్యపానం చేయుటకు, మత్తుమందులు సేవించుటకు ఎంతో అవకాశం ఉండటచేత వాటికి బానిసలవుతారు. అవును, కొందరు వైద్యులు కూడా బంధింపబడినారు. కొందరు పొగాకు నుండి విడుదల పొందుటకు చాలా కాలం కష్టపడినట్లు చెబుతారు. కొందరు తమకున్న వివిధ రకాల భయాలను గూర్చియు రాత్రులందు అనుభవించే వేదన గురించియూ చెబుతారు. స్త్రీ పురుష సంబంధమైన తప్పుడు కార్యములనేకముగా ఉన్నట్లు అనేకులు ఒప్పుకుంటారు. చాలామంది వివాహ జీవితంలో సమస్యలు కలిగియున్నారు. ఒకరి మీద ఒకరికి అనుమానము, గొడవలు వారిని చంపుచున్నది. చాలామంది వీటి నుండి విడుదల పొందుటకు కొంత ఆశ కలిగి ఉంటారు. కాని తమ చుట్టూ చూచినప్పుడు ఈ అంతరంగ దాస్య జీవితము తప్ప వేరొక మార్గము లేదని రాజీ పడిపోతారు. దానినంతటినీ కప్పిపుచ్చుకొనుటకు కొందరు పైటి భక్తిగా ఉన్నట్లు నటిస్తారు. ఇది నా కర్మ, నేను దీనిని అనుభవించవలసినదే అనే కర్మ సిద్ధాంతంతో సర్దుకుపోతారు గాని వారి కన్నీరు, హృదయవేదన, దౌర్భాగ్య స్థితి నుండి విడుదల పొందుటకు మార్గమును వెదకరు. ఉష్ట్రపక్షిని పట్టుకొనుటకు ఎవరైనా తరుముచున్నప్పుడు అది తప్పించుకొనుటకు తన తలను ఇసుకలో దాచుకొనును. అలాగునే ఈ దినాలలో కూడా మనుష్యులు సమస్యల నుండి తప్పించుకొనుటకు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. కాని యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయునని బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది. యేసు ప్రభువుకు మొర్రపెట్టుము, ఆయనను ఆశ్రయించుము. ఇది ఒక వ్యాపార సంబంధమైనది కాదు. యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఆ ప్రేమగల రక్షకుడు నిన్ను విడుదల చేయుటకు ఇప్పుడే నీకోసం కనిపెడుతున్నాడు.